మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చూస్తాం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడవనైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ పూటనంతా తెలియచేస్తుంది ఏంటంటే, ఆయనను అనుసరింపక, క్రీస్తును అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును లోక సంబంధమైన మూలపాఠములను అనుసరిస్తూ మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత ఎవడైనా మిమ్మల్ని మోసం చేస్తాడేమో జాగ్రత్తగా చూసుకునండి. ఈ అంత్య దినాల్లో మోసము చేయవారు అనేకులు ఉంటారు. ఆయనను అనుసరింపరు కానీ మనుషుల పారంపర్యాచారంలో వీళ్ళని బట్టి మనం చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు లెక్క మరియు లోక సంబంధమైన మూలపాఠములు అంటే లోకంలో ఉన్న విషయాలను గూర్చి వాక్యాన్ని చెప్తూ ఉంటారు. లోకంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు, కానీ వాక్యాన్ని వివరించరు. మరియు మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత వీరు వాక్యంలో ఉన్న రెఫరెన్స్లన్నీ కూలంకషంగా చెప్పేస్తారు. వాటన్నిటిని గుర్తుపెట్టుకుంటారు, వాక్యాన్ని అనర్గళంగా ప్రకటిస్తారు, కానీ దేవుణ్ణి మాత్రం వారు ప్రకటించరు, ఆయనను అనుసరించరు. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, పవిత్రత, జ్ఞానము, బుద్ధి, వివేకం అనేది వారిలో లేక జరిగే క్రియలు ఇవన్నీ. వీటిని గురించి చెప్తుంది ఏంటంటే, ఇది సాతాను యొక్క జ్ఞానం, ఇది అపవాది జ్ఞానం. పారంపర్యాచారముల గురించి ఎప్పుడో పురాతన కాలం నుంచి విషయాలు చెప్తారు. లోక సంబంధమైన మూలపటాలు, అసలు ఈ భూమి పుట్టికేంటి, ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాలు వాళ్ళు ప్రకటిస్తారు. మరి వారి జ్ఞానాన్ని ఆ పుస్తకాలు ప్రపంచం అంతా తిరిగేసి ఆ ప్రాంతాలు, ఈ ప్రాంతాలు, అక్కడ ఇక్కడ ఆ విషయాలు ఈ విషయాలు చూపిస్తూ వాళ్ళు అనేకమైన విషయాలు వ్యక్తపరుస్తారు, వివరిస్తారు. కానీ వారు మాత్రం ఆయనను అనుసరింపరు. అట్టి వారిని మీరు ఎవరన్నా అనుసరిస్తున్నారేమో జాగ్రత్తగా చూసుకునండి. ఈ అంత్య దినాలు వారిని మనం ఎలా గుర్తించాలంటే, వారిని క్రియలను బట్టి మనం గుర్తించాలి. అంటే మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం, వారి క్రియలను బట్టి వారి యొక్క ఆత్మను మనం గుర్తించగలం. అది దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ, లేదంటే దయ్యం యొద్ద నుంచి వచ్చిన ఆత్మ అని వారి క్రియలను బట్టే మనం గుర్తించగలం. జాగ్రత్త. ఈ అంత్య దినాల్లో మనం మనుషుల పారంపర్యాచారానుసారంగా మేము ఈ పుట్టుక నుంచి ఇదే కట్టడలో ఉన్నామండి, పుట్టుకలో నుంచి ఇదే డినామినేషన్లో ఉన్నామండి అని అంటూ ఉంటారు. వారి డినామినేషన్ పరలోక రాజ్యానికి చేర్చదన్న సంగతి వారు ఎరుగురు. మరియు మోసకరమైన తత్వజ్ఞానము, అసలు వాక్యంలో ఉన్న విషయాలు కొంచెమే అయితే వీరు ఎక్కడెక్కడికో తవ్వేసి పూర్తి స్థాయిలో దానిలో ఉన్నటువంటి లోతు సారం అంతా తీసుకొచ్చి వివరించగలిగేటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ, లోకంలో ఉన్నటువంటి మూల పాఠాలను గురించి లోతుగా వివరించగలిగినప్పటికీ వారు క్రీస్తును అనుసరింపని వారుగా ఉంటే వారి విషయం జాగ్రత్త పడండి. అది పరలోక రాజ్యానికి చేర్చే దేవుని ఆత్మ కాదు, దయ్యముల ఆత్మ, దయ్యముల జ్ఞానము. మరియు మనము 9వ వచనం చూస్తే దాని వెంటనే రాయబడిన మాట, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సంపూర్ణత, పరిపూర్ణత ఎక్కడ దాగి ఉందంటే క్రీస్తులోనే దాగి ఉంది. ఆయన యందే నివసించున్నది. ఎవరైతే క్రీస్తు యొద్దకు వస్తారో వారు సంపూర్ణంగా మార్చబడతారు, వారు క్రొత్త సృష్టిగా మార్చబడతారు. వారి యొక్క పాత జీవిత గతి, జీవన శైలి, పాప జీవితం మొత్తం ప్రక్కకు నెట్టబడి వారు నూతన సృష్టిగా మార్చబడతారు. ఎలయనగా వారు ఆయన యొద్దకు వచ్చినందున వారు కూడా ఆయన వలె సంపూర్ణంగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం సగం జ్ఞానం, లోక జ్ఞానంతో మనం అడుగు వేయక జాగ్రత్తగా మనం ఆ యొక్క ఆత్మలను, వారి క్రియలను గుర్తించి దేవుని ఆత్మ ఏదో మనం గుర్తించాలి. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత అనగా 7 సంపూర్ణ సిద్ధిత. మనం సార్వత్రిక సంఘంగా మార్చబడాలి, సర్వోన్నతమైన దేవునికి దగ్గరికి చేరాలి, సర్వోత్తమైనటువంటి ఆ యొక్క పెండ్లికి సిద్ధపడాలి. అంటే గనక సంపూర్ణతలోనికి మనం రావాలి. ఏ సంపూర్ణతలోనికి అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. ఏంటి ఆ క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అంటే పవిత్రత, పరిశుద్ధత, బుద్ధి, జ్ఞానం, వివేకం,
ఈ యొక్క పరిపూర్ణత గురించి మనం మాట్లాడాలంటే యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం చూస్తే దేవుని యొక్క 7 ఆత్మలు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఈ 7 ఆత్మల గురించి మనం చూసినట్టయితే ఎక్కడున్నాయి ఈ 7 ఆత్మలు అంటే క్రీస్తులోనే దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తులోనే సర్వ సంపదలు దాగి ఉన్నాయి, సర్వ పరిపూర్ణతయు ఆయనలోనే నివసించుచున్నది. అది మనం పొందుకోవాలంటే మనం క్రీస్తు యొద్దకు చేరాలి. సాతాను యొక్క జ్ఞానాన్ని, 666 అనేటువంటి జ్ఞానాన్ని, లోక సంబంధమైనటువంటి సగం జ్ఞానాన్ని, సాతాను యొక్క ముద్రను మనం గుర్తించి దాన్ని జయించాలంటే కావాల్సింది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క పరిపూర్ణత. అది మనం పొందుకోవాలి. అది మనం పొందుకోవాలంటే చేయాల్సింది ఒకటే, ఆయన యొద్దకు మనం చేరాలి. మనం ఆయన వలె మార్చబడ్డానికి మన పాప రోత క్రియలన్నింటినీ విడిచిపెట్టాలి. ఆయన ఎదుట సముఖంలో మనం ఒప్పుకోవాలి. అప్పుడు వాటి మీద ఆయన మనం జయమిస్తాడు. ఆయన ముద్రను మన మీద వేస్తాడు. ఆయన సంపూర్ణత మనం చేరుస్తాడు. సాతాను క్రియలు అణగదొక్కే శక్తిని, బలమును, అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.